ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధహస్తులు. అబద్ధాల ఆడడంలో వారిది అందవేసిన చెయ్యి. పూటకో మాట, రోజుకో డ్రామా. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్న సామెతను కాంగ్రెస్ నాయకులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వడ్లకు బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక సన్నాలకు మాత్రమేనంటూ డ్రామాలు మొదలుపెట్టారు. మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటే సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సిన అవసరమేంటో కాంగ్రెస్ పాలకులకే తెలియాలి. సన్నాలకే బోనస్ అంటూ అన్నదాతలకు సున్నం పెట్టింది రేవంత్ సర్కార్. మీకు అబద్ధం చెప్పడం రాదా? అయితే అర్జెంటుగా కాంగ్రెస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకులు పిహెచ్డీలు చేశారు. వాళ్ళు చెప్పే అబద్ధాలకు డాక్టరేట్లు ఇచ్చినా సరిపోవు. నాలికను ఎటు పడితే అటు మడత పెట్టడం వాళ్లకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎన్నికలకు ముందు 6 సూర్యులు 7 చందమామలు తెచ్చిపెడతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక ప్లేట్లు పిరాయించారు. వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి నిసిగ్గుగా మాట తప్పారు. కేవలం సన్నవడ్లకే మాత్రమే బోనస్ ఇస్తామని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్ చేసిన మోసం వల్ల సగటు రైతుకు అందేది గుండు సున్నానే. మన తెలంగాణలో ప్రతి 100 మందిలో పట్టుమని 10 మంది రైతులు కూడా సన్న బియ్యం పండించారు. మన దగ్గర ఎక్కువగా పండేది దొడ్డు వడ్లే. అలాంటప్పుడు సన్నాలకే బోనస్ ఇస్తే దొడ్డు వడ్లు పండించే రైతులంతా నష్టపోవాల్సిందే. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ వల్ల ఎవరికి ప్రయోజనం? అందుకే బోనస్ బోగస్ అయిందని మండిపడ్డారు హరీష్ రావు. ఇవాళ ఎట్లయిపోయిందంటే అబద్ధం అనేది ఇట్లా బతుకుంటే ఆ హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే కావచ్చు. ఈ రేవంత్ రెడ్డి ఉండగా ఇక నేను బతికి వేస్ట్ అనే అబద్ధం అనేది హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే. గన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు. వడ్లకు బోనస్ అన్నావు, నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు, మక్కల కన్నావు, కందుల కన్నావు, శనిగల కన్నావు, పెసర్ల కన్నావు. ఏమైంది బోనస్? అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో 90% మంది రైతులు దొడ్డు వడ్లే పండిస్తారు. రాష్ట్రంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు వడ్లే. ఎండాకాలంలో నూక ఎక్కువ అవుతుందని రైతులు సన్నవడ్లు పండించారు. అధిక శాతం దొడ్డు వడ్లు పండించి బాయిల్ రైస్ మిల్లర్లకు విక్రయిస్తారు. వర్షాకాలం మాత్రమే సన్న రకం వరి వేస్తారు. అలా 100% మంది రైతులు పండించేది దొడ్డు వడ్లే. ఇక సన్న రకాలు పండించే 10% మంది రైతుల్లో కూడా ఎక్కువ మంది తమ ఇంటి అవసరాలకు మాత్రమే వాటిని పండించుకుంటారు. మరికొంతమంది రైతులు సన్న వడ్లను వాళ్లే మిల్లింగ్ చేయించి అమ్ముకుంటారు. ఇక ఏమైనా మిగిలి ఉంటే వాటిని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. సన్న బియ్యానికి ఉండే డిమాండ్ రీత్యా రైస్ మిల్లర్లే స్వయంగా కల్లాలకు వెళ్లి మార్కెట్ ధర కన్నా క్వింటాల్ కు 500-600 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో దొడ్డు రకం వడ్లు క్వింటా ధర 2100 ఉంటే సన్న వడ్లు క్వింటాకు 2700 రూపాయల వరకు ఉంది. కాబట్టి ఎలా చూసినా సన్న వడ్లు పండించిన రైతు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రాడు. అటు దొడ్డు రకం వడ్లు పండించిన రైతులకేమో బోనస్ వర్తించదు. ఇటు సన్న రకం పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ ధాన్యం అమ్మరు. ఒకవేళ వచ్చిన తేమ తరుగు అంటూ 1,00,000 కోతలుంటాయి. పైగా పేమెంట్ కోసం 15 రోజులు ఆగాలి. ఇంత తతంగం అవసరం లేకుండానే మిల్లర్లు నేరుగా రైతుల దగ్గర నుంచే సన్న వడ్లు కొంటారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో నాణ్యమైన సన్నాల దిగుబడి ఉంటుంది. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. శ్రీలంక రైస్, ముల్కనూరు సొసైటీ లాంటి బ్రాండెడ్ సంస్థలు ఈ వడ్లను టోకున కొని వాటికి లేబుల్ వేసి మార్కెట్లో మంచి రేటుకు అమ్ముతుంటారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ ఎవరి కోసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా జో కాకపోతే డిమాండ్ ఉన్న సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సిన అవసరమేముంది? సన్నవడ్లు ఎలాగో అమ్ముడుపోతాయి కాబట్టి బోనస్ ఇస్తే దొడ్డు వడ్లకు ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఎందుకంటే రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు వడ్లే పండిస్తారు. వాళ్ళందరికీ బోనస్ ఇవ్వడం చేతగాక కాంగ్రెస్ సన్నాలకే అంటూ మెలిక పెట్టింది. అది అసలు కథ.
సన్న రకం వడ్లు పండించాలంటే రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి. పెట్టుబడి వ్యయం ఎక్కువ, ఈ విత్తనాల ధర కూడా ప్రియమే. నీళ్ల పారకం కూడా అధికంగానే ఉండాలి. నారు దశలో సైతం చీడపీడ తప్పదు. అన్నిటికీ ఓర్చి 6 గాలం కష్టపడినా వచ్చే దిగుబడి తక్కువగానే ఉంటుంది. సున్నితమైన రకాలుగా పేరున్న ఈ ధాన్యానికి చీడపీడ అధికం. పాల దశ నుంచి గట్టిపడి బియ్యపు గింజ తయారయ్యే దశలో దోమకాటు బెడద ఉంటుంది. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి దిగుబడి తగ్గి రైతులకు నిరాశ మిగిల్చే ప్రమాదం ఉంది. ఇక సన్న రకాలను ప్రోత్సహించడానికే 500 బోనస్ ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ దానివల్ల లబ్ధి పొందే రైతుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అనేది విమర్శ. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పాలకులు బోనస్ పేరిట బోగస్ డ్రామా ఆడుతున్నారనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సన్నవడ్లు అంటే రైతులు బంగారం పండించినట్లు భావిస్తారు. సహజంగానే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సన్న రకాలు పండించే రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించే పనే లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సన్న రకం వడ్లు పండించే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఒక డిమాండ్. రైతులకు సన్న రకం వరి విత్తనాలను ఫ్రీగా సరఫరా చేయొచ్చు. తద్వారా ఎకరాకు కనీసం 2000 రూపాయల వరకు భారం తగ్గే అవకాశం ఉంటుంది. సన్న వడ్లు పండించే వాళ్లకు పనికి ఆహార పథకం కూలీలను అనుసంధానం చేసినా కొంతలో కొంత లాభం ఉంటుంది. అవన్నీ వదిలేసి కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది. సన్నాలకే బోనస్ ఇస్తామని రైతులను మళ్లీ మోసం చేస్తుంది.